ఆ ప్రభుత్వం. కమలంలో కుర్చీ పోరు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ, రేసులో ముందున్న ఈటెల రామచంద్రరావు. భారతీయ జనతా పార్టీలో రేసులు పోటీలు ఉంటాయా? భారతీయ జనతా పార్టీ ఒక 15-16 సంవత్సరాలుగా రిపోర్టింగ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా రేసులు ఉంటాయా? భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష పదవి కావాలంటే ఏ అంశాలు ఉంటాయి? నేను పోయి అధ్యక్ష పదవి కావాలని ఒక నాయకుడు పోయి అడిగితే వాళ్ళకి అధ్యక్ష పదవి ఇచ్చేస్తారా? అట్లా ఏది ఉంటే ఎంతోమంది అధ్యక్షులు ఏది ఉండే, ఎందుకు కాలేదు? భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతున్నది? అధ్యక్ష పదవి ఇవన్నీ పక్కన పెడితే చెడ్డ పేరు వస్తుంది. భారతీయ జనతా పార్టీకి కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఇచ్చిరు, బండి సంజయ్ గారు తీసేసినాక ఏడాది అయిపోయింది, దాదాపుగా ఏడాది అయిపోయినాక కేంద్ర మంత్రిగా భారతీయ జనతా పార్టీలో ఒక విధానం ఉన్నది. అయితే మంత్రివర్గంలో ఉంటే పార్టీ పదవిలో ఉండకూడదు, ఒకే వ్యక్తికి 2 పదవులు ఉండకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయితే 1 నెల 2 నెలలు అడ్జస్ట్మెంట్స్లో భాగంగా ఉండవచ్చు. గతంలో ఎవరు అమిత్ షా గారు కూడా ఉన్నారు జాతీయ అధ్యక్ష పదవిలో 6 నెలల పాటు ఏమో ఉన్నారు, తర్వాత కొత్త అధ్యక్షుడికి ఇచ్చేసిన తర్వాత వదిలేసారు. సో అట్లాంటి సంధికాలం ఉంటే కొద్ది కాలం పాటు వెసులుబాటు ఉంటే ఉంటుండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీలో ఏడాది అయిపోయింది, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు అయిపోయిండు, అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, ఆయన అప్పుడు కేంద్ర మంత్రి ఇప్పుడు కేంద్ర మంత్రి, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, సొంతంగా ఎంపీ పోటీ చేసుకున్నారు. ఇప్పుడు పెద్ద కార్యకర్తల్లో పెద్ద గొడవ. సంజయ్ గారు ఉంటే బాగుండేది, సంజయ్ గారు ఉంటే బాగుండేది, ఆయనను తీసేయడం వల్లనే బీజేపీ మొత్తం నాశనం అయిపోయింది అనేటువంటి ఒక చర్చ పార్టీలో వచ్చేలాగా చేసింది ఎవరు? అది భారతీయ జనతా పార్టీయే. ఎందుకు ఆయన తీసేసారు, ఎందుకు ఈయన పెట్టిరు అనేటువంటి విషయాన్ని అటు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ చెప్పుకునేటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానీ లేదు. ఎందుకు తీసేసిరు అంటే ఒక అంతర్గత కుమ్ములాటలు. అరే భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కదా, అంతర్గత కుమ్ములాటలు ఎందుకు ఉంటాయి అనేటువంటిది ఒక చర్చ. లేదు ఈటెల రాజేందర్ వచ్చిన తర్వాత ఆయన బండి సంజయ్ని తీసేయకపోతే నేను పార్టీలకే చెల్లిపోతా అని ఒక బ్లాక్మెయిల్ చేసిండు అనేటువంటి ఒక ముద్ర పడ్డది. తద్వారా ఆ పార్టీలు ఉండేటువంటి నాయకులకి వీళ్లకు వాళ్ళకు కొట్లాటలు, వర్గాలుగా విభజన. ఎవరి వల్ల జరిగింది ఇదంతా? అయితే ఈటెల రాజేందర్ వల్లనో బండి సంజయ్ వల్లనో కిషన్ రెడ్డి వల్లనో జరిగిందా? కాదు, జాతీయ నాయకత్వం యొక్క అలసత్వము, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకత్వము తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకోకపోవడం వల్లనే కదా ఏ రోజుకు ఆ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ని, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జులు, ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎందుకు పట్టించుకోలేకపోయారు? ఇట్లాంటి వార్తలన్నీ బయటకు వస్తుంటే భారతీయ జనతా పార్టీకి క్షేమమా, అది మంచాచడా అనేటువంటి విషయం మేము పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పుకుంటుంది కదా భారతీయ జనతా పార్టీ. దాదాపుగా 2009 ఎన్నికల నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి రిపోర్టింగ్, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను దగ్గరగా భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో చూసినటువంటి వ్యక్తిగా, రిపోర్టింగ్ చేసినటువంటి వ్యక్తిగా, పార్టీలో అధ్యక్షుడు ఎవరు ఉంటారు, అధ్యక్షుడు ఎట్లా ఉండాలి, ఆర్గనైజేషన్ సెటప్ ఏంది, ఇవన్నీ అంశాలు గత 6-7 సంవత్సరాలుగా మొత్తం ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థ ధ్వంసం కాలేదా? అధికారంలో లేకపోయినా బీజేపీ అంటే ఒక గౌరవం ఉండేది ఒకనాడు. కానీ వాళ్ళ అధికారం దిశగా పోతాం, అధికారం దగ్గర పోతాం అన్నా కూడా బీజేపీ మీద ఎందుకు గౌరవం రావడం లేదు? ఆ కార్యకర్తల మధ్యలో ఎందుకు విస్మరణకు గురవుతున్నారు? నామినేటెడ్ పోస్టుల విషయంలో కేవలం నాయకులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు మాత్రమే ఎందుకు ఇచ్చుకుంటున్నారు? కొందరికి మాత్రమే ఎందుకు గుర్తింపిస్తున్నారు? బీజేపీలో కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందనేటువంటిది ఒక అప్పటి మాట. కాదు, కార్యకర్తలు ఆ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు కాదు, ఇప్పుడు నాయకత్వం సిఫారసు చేసి వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి వంది మాగదులకు మాత్రమే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి లిస్టు పోతుంది. 30-40 ఏళ్ళుగా ఆ పార్టీని పట్టుకున్నటువంటి వాళ్లకు ఎక్కడా గుర్తింపు రావడం లేదు, పార్టీ పోస్టులు రావడం లేదనేటువంటిది అక్కడ కనబడుతూనే ఉన్నది. ఇవాళ ఈటెల రాజేందర్ గారో రామచంద్రరావు గారో ఇద్దరు అవుతారని నేను అనుకోను, ఇద్దరు అవ్వకపోవచ్చు, ఇద్దరు అవ్వచ్చు. కానీ జాతీయ పార్టీ తెలంగాణలో అధికారం దిశగా పోతున్నటువంటి పార్టీని ఆ పార్టీ ఎందుకు వాళ్ళ వీళ్ళతోటే బీజేపీ కంటిలోనే పొడుచుకున్నటువంటి సందర్భం ఏంటి అనేటువంటిది జరగాల్సినటువంటి చర్చ కదా. మళ్ళా మొన్న అధికారంలోకి వస్తామన్నారు, మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావాలంటే మళ్ళీ ఎన్నికల సందర్భంలో ఆ పార్టీ నుంచో 10 మంది, ఈ పార్టీ నుంచో 10 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు తీసుకురావాలి, వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి. ఈ పార్టీలో పడి చచ్చిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, ఆ కుటుంబాలు, ఎంతమంది నక్సలైట్ల పేరుతోటి ఏబీపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఎంతమంది బీజేపీ కార్యకర్తలు ఐఎస్ఐ తీవ్రవాదులకు నక్సలైట్ల చేతిలో చచ్చిపోయి ఆస్తులు అమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయా కుటుంబాలను మీరు 10 ఏళ్ళు అధికారంలోకి ఉన్న సందర్భంలో ఆ కుటుంబాలను ఒక్కసారైనా పరామర్శించారా, కలిశారా, వాళ్ళ బాగోగులు తెలుసుకున్నారా? ఆ కుటుంబాలకు ఏదైనా చిన్న నామినేటెడ్ పోస్టులు ఇచ్చినారా? ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసిరు కదా.
ఎంతోమంది అక్కడ కూడా పరకాల డాక్టర్ సౌందర్య అని ఉంటుండే, నక్సలైట్లు చంపారు. ఆ కుటుంబం ఇప్పటికీ ఒక్క పదవి ఇవ్వకపోయినా సరే పరకాల్లో ఈ రోజుకి వాళ్ళు ఇదే పార్టీ జెండా పట్టుకొని ఆయన ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఉన్నది. పరకాల ఎలక్షన్ జరిగితే ఆ కుటుంబానికి ఎందుకో టికెట్ ఇవ్వలేదు, గెలుస్తారా ఆ రోజు ఉప ఎన్నికల్లో? ఎందుకు ఇవ్వలేదు? పోనీ ఆ తర్వాత ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిరా? అట్లా అనేక మంది ఉన్నారు. ఎవరో నందరాజ్ గౌడ్ ఇవాళ ఐఎస్ఐ తీవ్రవాదుల చేతిలో చచ్చిపోయిండు. నందరాజ్ గౌడ్కు సంబంధించినటువంటి కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ ఆదుకున్నదా? ఆ కుటుంబాన్ని నామినేటెడ్ పోస్టుల్లో పార్టీకి సంబంధించినటువంటి పోస్టుల్లో ఎక్కడైనా ఇచ్చిరా? ఏం చేసిరు? ఇవాళ మైసయ్య గౌడ్ ఉన్నారు, మైసయ్య గౌడ్ను నక్సలైట్లు చంపారు. వాళ్ళ కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ ఆదుకున్నదా? ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిందా? అట్లా కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. నక్సలైట్ల చేతిలో చచ్చిపోయినటువంటి బీజేపీ కుటుంబాలు ఉన్నాయి. ఒకవేళ చచ్చిపోకపోతే ఇబ్బందులు పడి ఆర్థికంగా చితికిపోయి ఆయా గ్రామాల్లో వాళ్ళ భూముల మీద జెండా పాతి వాళ్ళందరి అక్కడ నుంచి ఊర్లకి వెళ్ళిపోయి హైదరాబాద్కో ఇంకొక నగరానికో పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని ఆదుకుందా రాష్ట్ర పార్టీ కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కానీ ఎవరైనా పట్టించుకున్నారా? మరి ఎందుకోసం కార్యకర్తలు చచ్చిపోవాలి? కేవలం గత 20 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని తీసుకోండి. 2024 1994 నుంచో లేకపోతే 2004 నుంచో తీసుకుంటే కేవలం ఒక 10 మంది నాయకులు మాత్రమే కనబడతారు. వాళ్ళు తప్ప ఇంకొకరు ఉండరు. ఎవరైనా వచ్చిన వాళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. డికే సమరసింహారెడ్డి నుంచి మొదలు పెడితే, తెలంగాణలో నాగం జనార్దన్ రెడ్డి నుంచి మొదలు పెడితే అనేక మంది ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఇవాళ బహిర్గతంగా ఇవాళ మీడియా ముఖంగా చెప్తున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరకపోవడానికి కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ నుంచి. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమైపోయి చివరి క్షణంలో రేపు పొద్దుగాల ఢిల్లీకి పోయి భారతీయ జనతా పార్టీలో చేరుతాడు అనేటువంటి సందర్భంలో అడ్డుకున్నది ఎవరు? ఆపింది ఎవరు? భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు కోసం ఎవరైనా ఆలోచించిరా? ఎంతమందికి పార్టీ ఈ విషయాలు తెలుసు? ఎవరు అడ్డుకున్నారు? పార్టీ నుంచి వెళ్ళిపోయేటోళ్ళు ఎందుకు పోతున్నారు? పార్టీలో విధానపరమైనటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? ఎమ్మెల్యేలకు ఎంపీలకేమో పార్టీలకు సంబంధించినటువంటి డబ్బులు తీసుకొని మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పార్టీ నిధుల ద్వారా మీరు గెలుస్తారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలైతే పార్టీకి సంబంధించినటువంటి నిధులు ఇస్తారా? కార్యకర్తలేమో వాళ్ళు సొంతంగా కష్టపడాలనా? వాళ్ళు సొంతంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలవాలనా? మీ ఎంపీ ఎమ్మెల్యేలకు మాత్రం పార్టీ నుంచి నిధులు రావాలనా? ఇది ఎక్కడ అన్యాయం? ఇది వాళ్ళ ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల యొక్క ఘోష. ఒక 15-16 సంవత్సరాలుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో మాట్లాడిన సందర్భంగా ఇక్కడ ఈ వార్త వచ్చింది కాబట్టి చెప్తున్నా. కేవలం ఒక 10-15 మంది మాత్రమే అన్ని పోస్టులు కొట్టేస్తారు. ఎవరికి మిగిలిన వాళ్ళకి గుర్తింపులు ఉండేవి, వాళ్ళకు ప్రోత్సాహం ఉండదు, ఎవరి దగ్గర ఏ శక్తి ఉందో ఏం తెలియదు. 119 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లలో 2014లో 2009లో పోటీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2014లో పోటీ చేసిన వాళ్ళు ఎంతమంది మిగిలిరు? 2018లో మీరు టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది మిగిలిరు ఈ భారతీయ జనతా పార్టీలో? 2023లో పోటీ చేసినటువంటి వాళ్ళు ఎంతమంది? ఉన్న వాళ్ళు ఎంతమంది? మళ్ళీ ఆ నియోజకవర్గాలను పట్టుకొని ఆ కార్యకర్తలకు అండగా నిలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంతమంది? 2014 నుంచే తీసుకుందాం, లేదు 2009 నుంచి తీసుకుందాం. 2009లో మీరు ఒంటరిగా పోటీ చేశారు కదా. 2009 తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది ఒకే నియోజకవర్గంలో పోటీ చేసి ఆయా కార్యకర్తలకు, స్థానికంగా ఉండేటువంటి వాళ్లకు అండగా నిలబడ్డటువంటి నాయకుల సంఖ్య ఎంత? వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది ఉండరు. అట్లాంటి సందర్భంలో ఈ భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పాలంటే 2009 నుంచి వచ్చేది మాదే, తెలంగాణ వస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది, తెలంగాణ వచ్చింది మూడోసారి ప్రభుత్వం ఏర్పడ్డా కూడా బీజేపీకి అంత సీన్ లేదనేటువంటి అంశం అర్థమైంది. కారణం ఎవరు? ప్రజల తప్ప, కార్యకర్తల తప్ప, నాయకత్వం తప్ప? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ అంశాలన్నీ కూడా సమీక్ష చేసుకోవాలి. కేవలం పార్టీ కార్యాలయానికి పరిమితమయ్యేటువంటి నాయకులు కావాలా? ప్రజల్లో ఉండేటువంటి నాయకులు కావాలా? ఎమ్మెల్యేలు గెలవాలంటే 60 మంది ఎమ్మెల్యేలు గెలవాలి. పార్టీ ఆఫీస్లో 60 మంది నాయకులు సమీక్ష చేసుకొని వదిలేస్తారు. ఆ పార్టీ అందరు కలిసి వచ్చేది మా ప్రభుత్వమే అధికారంలో రావడానికే మేము ఈ రాజకీయ తీర్మానం చేసినామని అందరూ కూర్చుంటారు, బోధింటారు, వెళ్ళిపోతారు, అయిపోతుంది, కథం. ఇది ఆ పార్టీకి సంబంధించినటువంటి కథ. ఇది వచ్చింది కాబట్టి వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ఈ పేర్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు అవుతారని నేను నమ్మట్లేను, కారు అని నమ్మట్లేను. విచిత్రమైనటువంటి అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే సహజంగా ఇవాళ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వాళ్ళిద్దరిని కాదని కొత్త అధ్యక్షుని వేసేటువంటి పని చేయరు. ఎందుకంటే కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులతో ప్రతి అంశంలోనూ కొట్లాట పెట్టుకోలేరు.
కాబట్టి వాళ్ళిద్దరు కూడా కీలకంగా వ్యవహరిస్తుంటారు ఈ అంశంలో. అట్లనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి 5-6 మంది నాయకుల అభిప్రాయాలు కూడా సేకరిస్తారు. అందులో వచ్చినటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి అంశం కూడా వస్తుంది. 4 ఎంపీలు 8 ఎంపీలు అయినాయి, ఒక ఎమ్మెల్యే 8 ఎమ్మెల్యేలు అయినటువంటి మాట చెప్పుకుంటున్నారు. కానీ అధికారంలోకి రావాల్సినటువంటి పార్టీ ఓడిపోయింది, మేము ఏం చేస్తున్నటువంటి అంశాన్ని మాత్రం ఇప్పటిదాకా అసలు 2023లో జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పుడే విచిత్రం. ఆ పార్టీ నాయకత్వం యొక్క మానసిక ధోరణి ఎంత దారుణంగా ఉందనడానికి అంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం అక్కర్లేదు. 2014లో తెలంగాణలో తెలుగుదేశంతో పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడే ఆ నాయకత్వానికి నాయకత్వ లక్షణాలు లేవు, నాయకులకు అంత బలం లేదనేటువంటిది 2014లో తేలిపోయింది. 2018లో తప్పదు కాబట్టి ఒంటరిగా పోటీ చేసిరు. తెలుగుదేశం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది కాబట్టి, జనసేన ఒంటరిగా ఉంది కాబట్టి. 2023లో తెలంగాణలో జనసేనకు ఉన్నటువంటి స్టేక్ ఎంత? ఆ పార్టీతోటి తెలంగాణలో పొత్తు పెట్టుకున్నప్పుడే మీ పార్టీ నాయకత్వం, ఆ నాయకత్వం యొక్క బలము, ఆ నాయకుల యొక్క బలం ఎంత అనేది తేలిపోలేదా? ప్రజలకు అర్థం కాలేదా?